ఏంటి మా ఆయనగారు అయితే కొనుక్కొచ్చారనమాట. ఇది మనకి చక్కగా శుభ్రంగా చెక్కేసుకుని పొట్టు చెక్కేసుకుని మనం దేనితో కడుక్కుంటే మనకి ఇది ఇలా తింటే కొంచెం నాలుగు దురద కింద వస్తుంది కదా. మనకి ఇది శుభ్రంగా చెక్కేసుకుని మనం దురద లేకుండా ఎలాగైతే మనకి బాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి. మనం ఇలాగైతే ఆ టేబుల్ కట్ చేసేసుకుని శుభ్రంగా ఇది కొంటే ఎక్కువ శాతం మనకి వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. దాని మీద మనకి లోపలికంతా కోసేసుకుంటాం కదా, లోపలికన్నా ఉండిపోతుంటుంది. అలా ఉన్నా కానీ పర్వాలేదు అనమాట. మనకి ఇప్పుడు ఇది శుభ్రంగా చెక్కేసుకున్నాక మీకు ఎలా కడితే ఆ దురదలాగా ఉండదో ఇదిగోండి. మనం శుభ్రంగా చెక్కేసుకున్నాం. లోపలికంతా చెక్కేసుకున్నా సరే మనకి ఈ కన్నాల్లో కూడా కొంచెం ఉండిపోతుంటుంది కదా. ఇప్పుడు మనం అది గాలికి తగిలినప్పుడు కొంచెం లైట్గా దురదలాగా వస్తుంటుంది చాలామందికి. మనం ఇందులో కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసుకుని కడుక్కుని మనం నీళ్ళలో సాల్ట్ వేసేసుకుని ఆ సాల్ట్ నీళ్ళలో మనం దీన్ని కడుక్కోవాలన్నమాట. కడుక్కుంటే మనకి దురద అనిపిస్తుంది, నాలుగు మీద దురదలాగా అనిపిస్తుంది, దురద అనిపిస్తుంది. మనం ఇలా కడిగేసుకుని మనం మళ్ళీ కొద్దిగా వాటర్తో మళ్ళీ కడిగేసుకుంటే కొంచెం అన్నదాన్ని నూగులా ఉన్నదంతా పోతుంది అన్నమాట. ఈసారి మనం ముక్కలు కట్ చేసేసుకుంటాం. మనం ఇలా ముక్కలు కట్ చేసేసుకుని చక్కగా మనం జ్యూస్లా చేసేసుకుని తినేస్తుంటారు. పొట్టు ఇవన్నీ మధ్యలో ఇవన్నీ కూడా మనం తీసేయాలన్నమాట. ఇలాగైతే మనకి తినడానికి బాగుంటుంది. మనం ఇలాగ పేలు కోసేసుకున్నాం కదా, మనం తినేటప్పుడు మనం ఇలాగే తింటేనే మనకి చక్కగా బాగుంటుంది అనమాట. లోపల పేగులు క్లియర్ అవుతాయి అనమాట అండి. రోషనం పేగు ఉంటుంది చూడండి, అది క్లీన్ అవుతుందంట. మనం జ్యూస్లో తీసేసుకుంటే పొట్టు అంతా పిప్పంతా తీసేస్తుంటాం కదా, జ్యూస్ కన్నా ఇలా తింటే చాలా మంచిది అనమాట. ఈ పిప్పు కూడా మనం నవ్వులేసి మింగేయాలన్నమాట. మింగేస్తే రోషనం ఫ్రీగా అవుతుందంట. మన ప్రేగు లోపల ఉన్న ప్రేగు అంతా క్లియర్గా వస్తుంది అనమాట. చిగురు కట్టెట్టు మనం ఇల్లు తుడుచుకుంటే ఎలా ఉంటుందో అలాగే లోపల ప్రేగు అంతా క్లీన్ చేసుకుంటా వస్తుంది అనమాట. మీరు కూడా ఇలా కోసుకుని ఇలా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.